కాకినాడ మెయిన్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన కాంచీపురం వరమహాలక్ష్మి చీరల షోరూం ను శ్రీపీఠం పరిపూర్ణానంద స్వామి శనివారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పరిపూర్ణానంద సరస్వతి విలేకరులతో మాట్లాడుతూ ఫ్యాక్టరీ ధరలకే నాణ్యమైన చీరలను వినియోగదారులకు అందించడం అభినందనీయమని తెలిపారు. షోరూం నిర్వాహకులు కపిల, ఒంగోలు తదితర సుమారు 15 రకాల గోమాతలను పూజించడం గొప్ప విషయమని ఆయన అభినందించారు. అనంతరం షోరూం యజమానులు అన్నం కళ్యాణ్, సుభాష్, రాజేష్ మాట్లాడుతూ కాంచీపురం ప్రాంతానికి చెందిన నాణ్యమైన చీరలను వినియోగదారులకు అందుబాటు ధరల్లో అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. మహిళలకు ప్రత్యేక రాయితీలు, కొత్త డిజైన్లతో చీరలు అందుబాటులో ఉంచామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు, వ్యాపారవేత్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఇవాళ కాకినాడలో పూజశ్రీ పరిపూర్ణానంద స్వామి గారి ఇప్పుడే కొద్ది క్షణాల క్రితం ప్రారంభించడం. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ ఇది కాంచీపురంలో స్టార్ట్ అయ్యి తమిళనాడులో, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణలో మాకు వివిధ ప్రాంతాల్లో ఈ 34 షోరూములు కేవలం వరమహాలక్ష్మి సిల్క్స్ ఉన్నాయి. సంస్థకి ఎస్ఎస్కేకి ఇది 81 షోరూము. ఇవాళ స్వామి గారి మంగళాశాసనాలు మనమందరూ తిని మాకు స్వామివారి బ్లెస్సింగ్స్ కావాలని వారు పిలవగానే మా షోరూమ్కి వచ్చి మమ్మల్ని దీవించి ఈ శాఖను ప్రారంభించినందుకు చాలా సంతోషం. రాబోయే పండుగ మరియు వెడ్డింగ్ సీజన్ మీరందరూ వచ్చి ఉగాదికి మా దగ్గర షాపింగ్ చేస్తారని, మా పట్టు చీరలు, ఫ్యాన్సీ, బెనారస్ అన్ని విధాల హ్యాండ్లూమ్ శారీస్ అన్ని ఇక్కడ దొరుకుతాయి.
వచ్చి షాప్ చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ స్వామివారిని ఈ గోవు అనేది మనకు తెలుసు. ఒక కృష్ణుడి గుడికి వెళ్తే అక్కడ కృష్ణుడే కనపడతాడు, గణపతి గుడికి వెళ్తే ఒక గణపతి కనపడతాడు, అమ్మవారి గుడికి వెళ్తే అమ్మవారి కనపడతాడు. కానీ నేను ఎప్పుడు చెప్తుంటాను, కోటి దేవతల్ని ఒకే ఆలయంలో ఒకే చోట చూడాలి అనుకుంటే ఎక్కడ కుదురుతుంది అని అంటే అది ఒక గోవే గోపురంగా ముక్కోటి దేవతలకి నిలయంగా చెప్పబడుతుంది. అది నేను స్వయంగా 26 ఏళ్లగా నేను ఆ గోవుల్ని ఒక ఉపాసన చేస్తూ గోవులతో గడుపుతూ ఎన్ని సాధించగలమనేది నా జీవితం ఒక నిదర్శనం. ఏమీ ఉండదు, ఆ గోవుల దగ్గరికి వెళ్ళి మనం ప్రేమించి వాటితో మనం మాట్లాడుకుని మనం చెప్పాల్సింది చెబితే అన్నీ అవే సమకూరుస్తుంటాయి. కాబట్టి ఇది నా స్వానుభవం. అలాగనే వీళ్ళు కూడా కొన్ని షోరూముల్లో గోవుల్ని పెట్టి పెంచుతున్నారు. ఇక్కడ రాగానే గోవు బొమ్మ వేశారు అక్కడ, మంచిగా చాలా గొప్ప బొమ్మ, చాలా బాగా నాకు అనిపించింది. దేవతల కంటే మనుష్యుల కంటే తర్వాత చెట్లు చేమల కంటే శక్తివంతమైనటువంటిది ఏంటనంటే గోవు అనేది. అది ఇంకా చాలా దాని మీద రీసెర్చ్లు జరుగుతూ ఉన్నాయి, చాలా చాలా విషయాలు బయటపడతాయి. ఒక గోవు అనేది ఈ సృష్టికి సూర్యుడు ఎంత గొప్పవాడో గోవు అంత గొప్పది భూమి మీద అనేది త్వరలో అది తేలుతుంది. కాబట్టి ఆ గోమాత యొక్క అనుగ్రహం తప్పకుండా వీళ్ళకి, ఎందుకంటే వీళ్ళు 15 రకాల గోవుల్ని పెట్టి పుంగనూరు తర్వాత రకరకాల గోవుల్ని, గిరి గోవులని, అన్ని గోవుల్ని, ఒంగోలు ఇలా జాతి ఆవుల్ని, నాటావులన్నింటినీ పోషించి వాటిని మెయింటైన్ చేస్తూ వాళ్ళ షోరూముల్లో అవి హాయిగా తిరిగేలాగా వెళ్ళొచ్చేలాగా వాటికి కూడా ఆ స్వేచ్ఛనిచ్చి తప్పకుండా కాపాడుతున్నారు. గోవు ఎక్కడ కాపాడబడుతుందో గుర్తుపెట్టుకోండి, అక్కడ వాళ్ళకి ఏ దరిద్రం ఉండదు, ఏ రోగాలు దృష్టిలో రావు. గోవు యొక్క శక్తి అలాంటిది.